కరడుగట్టిన ఇద్దరు దోపిడీ దొంగలను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ జి రమేష్ తెలిపారు. వారి నుండి 2 బైకులు, 2 తులాల బంగారు చైన్, సుమారు 5 లక్షల విలువ గల ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ జి రమేష్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను తెలిపారు. అడిషనల్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన గునిగంటి మహేష్, హైదరాబాద్ చంపాపేట్ మానస గార్డెన్కు చెందిన పత్లావత్ వినయ్, సూర్యాపేట, కూషాయగూడ, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ వాహనాలు, సెల్ ఫోన్ దొంగతనాల వంటి 34 కేసుల్లో అరెస్టు అయి జైలుకు పోయినారు. జైలు నుండి విడుదలైన తర్వాత గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు ఉరఫ్ నాగా తన చెడు అలవాట్లకు ఖర్చులు తీర్చుకోవడానికి మరలా దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకుని సిటీలో దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టుకుంటారేమో అనే అనుమానంతో గ్రామీణ ప్రాంతాలలో దొంగతనాలు చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత నెల 28 రాత్రి సుమారు 7 గంటల 30 నిమిషాలకు నెకరెక్కల్ పట్టణ శివారు ఊరు అయిన ఇనుపాముల గ్రామ శివారులో ఫిర్యాదురాలు తన ఇంటి ముందు గేదెల షెడ్డులో గేదెలు కట్టేస్తుండగా తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసి ఆమె జుట్టు పట్టుకుని కత్తి ఆమె మెడ మీద పెట్టి అరిస్తే చంపుతా అని బెదిరించి ఆమెను ఆమె ఇంటి పక్కన ఉన్న చెట్ల పొదలోకి గుంజుకొని వెళ్లి కత్తితో ఆమెను గాయపరిచి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవిదిద్దులు లాక్కొని పారిపోయినాడు. ఫిర్యాదురాలు ఉప్పుల వెంకటరమణ భర్త శ్రీనివాసరెడ్డి కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు పరిచి పోలీసులు పరిశోధన ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశంతో డీఎస్పీ పర్యవేక్షణలో సిఐ శాలి గౌరారం, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సిసిఎస్ సిబ్బంది, ఎస్ఐ కేతేపల్లి సిబ్బందితో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మంగళవారం ఈ కేసులోని నేరస్తులైన గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు ఉరఫ్ నాగతో పాటు పత్లావత్ వినయ్లను అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, శాలి గౌరారం సిఐ కొండల్రెడ్డి, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డితో పాటు కేతేపల్లి ఎస్ఐ సతీష్ సిబ్బందిని సిసిఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, వహీద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్, కానిస్టేబుల్ విజయ్ కుమార్లను అడిషనల్ ఎస్పీ అభినందించారు. నవంబర్ నెల 28, 2025 సాయంత్రం సమయంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఉప్పుల వెంకటరమణ 42 సంవత్సరాలు, ఈమె ఇనుపాముల గ్రామం కేతపల్లి మండలము ఇంటి ముందు గేదెలను కట్టివేస్తుండగా ఒక వ్యక్తి సుమారుగా 20-25 సంవత్సరాల వయసు ఉంటాడు. ఆమె మెడ మీద కత్తిపెట్టి బెదిరించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తెల తాడు మరియు చెవిదిద్దులు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి కేతపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 టీంలు ఏర్పాటు చేశారు. డిఎస్పీ నల్గొండ టీము, అదేవిధంగా కేతపల్లి ఎస్ఐ గారు, శాలి గౌరారం సిఐ గారు, అదేవిధంగా సిసిఎస్ టీం, ఈ 4 టీములు కలిసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ గునిగంటి మహేష్ అనే వ్యక్తి ఈ కేతపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన టీములు పట్టుకున్నారన్నమాట. అతను తీసుకెళ్లి విచారిస్తే ఈ నేరంతో పాటు మరికొన్ని నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ రోజు బంగారు చైను తెంచుకుని పోతూ నార్కెట్పల్లిలో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదేవిధంగా తర్వాత మళ్ళీ ఇంకొకటి నార్కెట్పల్లిలో కూడా దొంగతనం చేశాడు. అతని యొక్క కన్ఫెషన్ ప్రకారము ఆ మోటార్ సైకిళ్ళు మరియు ఆ బంగారం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇతని యొక్క దోస్తు అయినటువంటి పత్లావత్ వినయ్, ఇతను చంపాపేటలో ఉంటాడు. ఇతనికి దోస్తు అన్నమాట. ఈ నేరస్తులతో ఇతనికి పరిచయం ఉంది. ఆ సామాన్లు ఇతని దగ్గర పెట్టుకోవటం కానీ లేకపోతే దాన్ని మార్చడం కానీ ఇతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రిసీవర్ ఇతను. దీనికి సంబంధించి 2 బైకులు, ఒకటేమో స్ప్లెండరు, రెండోది ప్యాషన్ ప్లస్, 2 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు గొలుసు కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గునిగంటి మహేష్ నూతనకల్ మండలం గోరెంట్ల గ్రామస్తుడు, పరకా బజారు. ఇతను గత 8 సంవత్సరాల నుంచి నేర ప్రవృత్తిలో ఉన్నాడు. దాదాపు ఇప్పటివరకు ఒక 55 దొంగతనాలు కానీ, చైన్ స్నాచింగ్లు కానీ, సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, ఇళ్లలో దొంగతనాలు కానీ చేశాడు. దీనికి సంబంధించి 2018లో రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ వేస్తే ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి వచ్చినా కూడా తన ప్రవృత్తిని మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలు చేశాడు. ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత చైతన్యపురి, చిట్యాల, హయత్ నగరు, చివ్వేముల, ఎల్బీ నగర్, గరిడేపల్లి, సూర్యాపేట రూరల్, కట్టంగూరు పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ గత ఫిబ్రవరి నెలలో మళ్ళీ దొంగతనం చేశాడు. దీనికి సంబంధించి ఈ గునిగంటి మహేష్ వయసు సుమారుగా 28 ఇయర్స్. అతనికి సహాయం చేసినటువంటి పత్లావత్ వినయ్
26 సంవత్సరాలు. ఇతను చెంపపేటలో ఉంటాడు. వీళ్ళిద్దరిని మన వాళ్ళు సిసిఎస్ టీము చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిఎస్పీ గారు 4 టీములు, శాలిగౌరవరం సిఐ గారు, కేతపల్లి సిఐ గారు 4 టీములు కలిసి వివిధ రకాలుగా విచారణ చేసి ఈ కేసును డిటెక్ట్ చేశారు. ఈరోజు ఇతన్ని రిమాండ్ చేస్తారు.